నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం. సావిత్రమ్మ గారు చివరి రోజుల్లో దుర్భర జీవితాన్ని అనుభవించడానికి కారణాలేంటి? జీవితంలో సావిత్రి గారు చేసిన తప్పులేంటి? ఆమె సినీ జీవితాన్ని మార్చేసిన సినిమాలేంటి? ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్న జమినీ గణేషన్తో అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? భర్తతో విడిపోయిన 12 ఏళ్ల తర్వాత సావిత్రి గారు ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. కొమ్మారెడ్డి సావిత్రి, ఆమె పూర్తి పేరు ఇదే. 1935 సంవత్సరంలో డిసెంబర్ 6వ తారీఖున గుంటూరు జిల్లా చిర్రావూరులో పుట్టారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, గొరవయ్య. తండ్రి గారు సావిత్రి గారు పుట్టిన 6 నెలలకే చనిపోయారు. దాంతో పెద్దమ్మ దుర్గాంబ, పెదనాన్న వెంకటరామయ్యల వద్ద విజయవాడలో పెరిగారు. చిన్నప్పటి నుంచి నాట్యం మీద, నటన మీద ఆసక్తి ఏర్పడటంతో ఆమె చదువు 8వ తరగతి వరకే సాగింది. సావిత్రికి అప్పట్లోనే అంజలీదేవి గారంటే అభిమానం. విజయవాడలో కళాభిమాని శుంకర కనకారావు గారి ఆధ్వర్యంలో నడిచే అరుణోదయ నాట్య మండలి వారి సాంస్కృతిక ప్రదర్శనలో సావిత్రమ్మ గారు రెగ్యులర్గా పాల్గొంటూ ఉండేవారు. నాటకాల్లో నటిస్తూ వారు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో సావిత్రిని కూడా సినిమాల్లో నటింపచేయాలని ఆమె పెదనాన్న మద్రాసుకు తీసుకెళ్లారు. జెమినీ స్టూడియో వారు ఆ రోజుల్లో ముమ్మరంగా సినిమాలు తీస్తూ కొత్త వారిని ఎంపిక చేస్తూ ఉండేవారు. అక్కడ క్యాస్టింగ్ విభాగంలో జెమినీ గణేషన్ ముఖ్యుడు. సావిత్రి జెమినీ గణేషన్ను మొట్టమొదటిసారి చూసింది అక్కడే. జెమినీ గణేషన్ ఆమెను చూసి సినిమాల్లో రాణించే అవకాశాలు ఉన్నాయని ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడాడు. అయితే తనకు చూపిన ఫోటోలు బాగాలేవని మద్రాసులో ఆర్ఎన్ నాగరాజారావు అనే స్టిల్ ఫోటోగ్రాఫర్ దగ్గరకు వెళ్ళి ఫోటోలు తీయించుకొని బాగా వచ్చిన ఫోటోలు వెనుక అడ్రస్ రాయించి నిర్మాణ సంస్థలకు ఇవ్వాల్సిందిగా తగిన సూచనలు చెప్పి పంపించాడు గణేషన్. అతను చెప్పిన ప్రకారం సావిత్రి ఆర్ఎన్ నాగరాజారావు వద్దకు వెళ్ళి ఫోటోలు తీయించుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. అగ్ని పరీక్ష అనే సినిమా నిర్మాతలు ఆ చిత్రంలోని ఓ వ్యాంప్ పాత్రకు సావిత్రిని చూసి ఆ పాత్ర పోషణకు ఆమె వయసు సరిపోదని పంపించి వేశారు. అయితే ఆ తర్వాత ఆ చిత్ర నిర్మాణము కొనసాగలేదు. అది వేరే కథ. 1950లో సాధన ఫిల్మ్స్ వారి సంసారం చిత్రంలో నటించే అవకాశం సావిత్రి గారికి లభించింది. అది ఎన్టీఆర్, అక్కినేని కలిసి నటించిన తొలి చిత్రం. నాగేశ్వరరావు గారు తొలిసారి సాంఘిక చిత్రంలో హీరోగా పరిచయం కావడం కూడా ఆ చిత్రంతోనే జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన సరసన నటించే అవకాశం సావిత్రికి రావటం విశేషమే. కానీ దురదృష్టం ఏమిటంటే తొలిసారి ఆమె కెమెరా ముందు నిలబడి చుట్టూ జనం అందరూ చూస్తూ ఉండగా నటించడం అనేసరికి ఆమె కంగారు పడిపోయింది. బిగుసుకుపోతూ డైలాగ్ చెప్తూ ఉండేసరికి నటనలో సహజత్వం కనిపించడం లేదని చిరాకు పడ్డారు దర్శకులు ఎల్వి ప్రసాద్ గారు. ఆ సినిమాలోనే సావిత్రికి స్నేహితురాళ్లుగా కొందరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళలో పుష్పలత అనే అమ్మాయి హుషారుగా ఉంటూ చలాకీగా డైలాగులు చెప్తూ ఉంది. దాంతో ఆమెను అక్కినేనికి జంటగా ఎంపిక చేసి సావిత్రిని స్నేహితురాళ్లలో ఒకరిగా మార్చేశారు. ఆ సినిమాలో టకు టకు బండి టమకుల బండి అనే పాటలో అలా సావిత్రి కనిపిస్తారు. అలాగే అక్కినేనితో అచ్చం నాగేశ్వరరావులా ఉన్నావే అని సావిత్రి ఒకే ఒక డైలాగ్ చెప్తుంది. ఆ విధంగా ఆ చిత్రం ఆమెకు ఓ చేదు, ఓ తీపి అనుభవాన్ని మిగిల్చింది. తిరస్కారానికి గురి కావటం చేదు అనుభవం అయితే ఆ సినిమా ఛాన్స్ దక్కడం ఆమెలో పట్టుదల రేకెత్తించడం తీపి అనుభవం. తనకు అక్కినేని సరసన నాయికగా నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం సావిత్రికి ఎంతో ఉక్రోషాన్ని కలిగించింది. కొన్ని రోజుల పాటు ఒంటరిగా ఏడుస్తూ కూర్చునేది. ఆ తర్వాత అతనేమిటో నిరూపించుకోవాలనే తపన మొదలైంది. అద్దం ముందు గంటల తరబడి కూర్చొని చలాకీగా డైలాగులు చెప్పడం, భావోద్వేగాలను అభినయించడం ప్రాక్టీస్ చేసేది. 1951లో పాతాళ భైరవిలో ఓ నాట్యానికి సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి సావిత్రి వాహిని స్టూడియోకు వెళ్ళి అక్కడ దర్శకుడు కేవీ రెడ్డి గారిని కలుసుకుంది. ఇప్పటి ధోరణిలో చెప్పాలంటే ఆ పాట ఓ ఐటమ్ సాంగ్. నేను రానంటే రాను అని ప్రారంభమయ్యే ఆ పాటలో నర్తించడానికి సావిత్రి ఎంపికైంది. ఆ చిత్రం విడుదలైన తర్వాత ఆ నాట్య సన్నివేశంలో ఎవరీ మెరుపుతీగ అన్నట్టుగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. 1951లోనే రూపవతి అనే చిత్రంలో సావిత్రి గారు వ్యాంప పాత్రలో నటించారు. కానీ ఆ చిత్రం అపజయం పాలైంది. తొలి రోజుల్లో సావిత్రి అవకాశాల కోసం విశేషంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. విజయ్ వారు ఎన్టీఆర్ హీరోగా పెళ్లి చేసి చూడు తీస్తున్నారని తెలిసి గతంలో ఆమె పాతాళ భైరవిలో నృత్య సన్నివేశంలో నడిచడానికి గుర్తు చేస్తూ మరో అవకాశాన్ని కోరారు. గమ్మత్ ఏమిటంటే పెళ్లి చేసి చూడు చిత్రానికి దర్శకుడు అంతకుముందు ఆమెను సంసారంలో రిజెక్ట్ చేసిన ఎల్వి ప్రసాద్ గారే. అయితే ఈసారి ఆయన కఠినంగా వివరించలేదు. ఆ చిత్రంలో ఉపకథానాయక వేషం ఇచ్చి సావిత్రి గారిని ప్రోత్సహించారు. ఈ చిత్రం తమిళంలో కూడా కళ్యాణం పన్గిబార్ పేరుతో తయారవడం వల్ల సావిత్రి గారు తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. అప్పట్లోనే ఆదర్శం, తాతినేని ప్రకాశ్రావు గారి దర్శకత్వంలో పల్లెటూరు, త్రిపురనేని గోపిచంద్ దర్శకత్వంలో ప్రియురాలు, వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో శాంతి, సి పుల్లయ్య గారి దర్శకత్వంలో సంక్రాంతి చిత్రాల్లో నటించినా అవి సావిత్రికి అంతగా పేరు తీసుకురాలేదు. 1953లో సావిత్రి చలనచిత్ర జీవితంలో మంచి మలుపు తీసుకొచ్చిన 2 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి వినోద వారి దేవదాసు సినిమా.
మొదట ఆ చిత్రంలో పార్వతి పాత్రకు షావుకారు జానకి ఎంపికయ్యారు. కానీ చివరి నిమిషంలో ఆమెను తొలగించి ఆ పాత్రకు సావిత్రి గారిని తీసుకున్నారు. ఆ చిత్ర తమిళ వెర్షన్లోనూ సావిత్రి నటించారు. భవిష్యత్తులో మహానటి అనిపించుకోవడానికి పునాది అనదగ్గ చిత్రంగా దేవదాసు రూపొందింది. ఒకనాడు ఏ హీరో సరసన తాను కథానాయికగా నటించడానికి వీలు కాలేదో అదే హీరో సరసన ఆమె దేవదాసు, బతుకుదెరువు చిత్రంలో నటించి చిత్రసీమ దృష్టి తన వైపు మళ్ళేలా చేసుకున్నారు సావిత్రి గారు. అదే సంవత్సరంలో ఆమె కాంతారావు సరసన జానపద చిత్రం ప్రతిజ్ఞలో కథానాయికగా నటించి రాణించారు. మనం పోలే మాంగళ్యం అనే తమిళ చిత్రంలో సావిత్రి కథానాయిక. ఆ చిత్రంలో హీరో ఎవరో కాదు, సావిత్రి తొలి రోజుల్లో మద్రాసుకు వచ్చినప్పుడు జెమినీ స్టూడియోలో తనతో ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడిన ఆ యువకుడే జెమినీ గణేశన్. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ రోజుల్లో సావిత్రి మనోస్థితి స్థిమితంగా లేదని చెప్పాలి. సినిమాల్లో తనకు సంబంధించిన లావాదేవీలు, డేట్లు తదితర వ్యవహారాల్లో పెద్దమ్మ పెదనాన్నల ధోరణి రాను రాను ఇబ్బందికరంగా పరిణమించడం మొదలైంది. తల్లిగారికైతే ఈ వ్యవహారాల్లో పరిజ్ఞానం బొత్తిగా లేదు. అలాంటి పరిస్థితుల్లో తన భవిష్యత్తును సజావుగా నడిపించుకోకపోతే తన కెరీర్ ఏమవుతుందో అన్న భయం ఆమెలో ఏర్పడింది. సరిగ్గా అలాంటి సమయంలోనే జెమినీ గణేశన్ దగ్గరై ఆమెను జీవిత భాగస్వామిగా స్వీకరిస్తాను అనేసరికి ఆమె ముందు వెనక ఆలోచించలేదు. అప్పటికే అతనికి పెళ్ళైందని, పిల్లలు ఉన్నారని, రెండో భార్యగా నటి పుష్పవల్లి ఉందని తెలిసి కూడా అతనికి మూడవ భార్యగా జీవితం సాగించడానికి సిద్ధపడ్డారు సావిత్రి గారు. అయితే ఆ నిర్ణయమే ఆ తర్వాత కొంతకాలానికి ఆమె జీవితాన్ని చిన్న భిన్నం చేయగలదని ఆమె ఊహించలేకపోయింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి తమ వివాహాన్ని కొంతకాలం పాటు రహస్యంగా ఉంచాలని అనుకున్నారు సావిత్రి. జెమినీ గణేశన్తో పెళ్ళైన 4 ఏళ్ల తర్వాతే వారి పెళ్లి విషయాన్ని బహిరంగపరిచారు. 1958 సంవత్సరం డిసెంబర్ 2న ఆమెకు విజయ చాముండేశ్వరి గారు పుట్టారు. 1965లో కుమారుడు సతీష్ కుమార్ పుట్టాడు. 1958 నాటికి ఆమె ఉచ్చదశలో ఉండటంతో మద్రాసులోని టీ నగర్లో సొంత ఇల్లు, విశాలమైన భవంతిని కట్టుకున్నారు. ఆమెకు రేస్ కోర్సులకు వెళ్లే అలవాటు ఉందనేవారు. ఖరీదైన బంగారు ఆభరణాలను కొనుక్కోవటం ఆమెకున్న సరదాల్లో ఒకటి. ఒక విధంగా అప్పట్లో ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. జెమినీ గణేశన్ ఆమెకు సరదాగా మద్యం తీసుకునే అలవాటు చేశాడని అప్పట్లో చిత్ర పరిశ్రమలో చెప్పుకునేవారు. నిజానికి కొందరు నటీమణులకు ఆ అలవాటు ఉన్నా కూడా అది కెరీర్ను దెబ్బతీసేంత తీవ్రంగా ఉన్న దాఖలాలు లేవు. 1968లో అందరూ మహిళలే కలిసి ఒక సినిమా తీయాలని ప్లాన్ చేసినప్పుడు ఆ సినిమాని డైరెక్ట్ చేయవలసిందిగా సావిత్రి గారిని కోరారు. చివరికి ఆ సినిమా బాధ్యత అంతా ఆమె నెత్తి మీదే పడేసరికి ఆ లావాదేవీల్లో నష్టపోవడం ఆమెకు మొట్టమొదట తగిలిన ఎదురు దెబ్బ. ఆ చిత్రమే చిన్నారి పాపలు. ఆ చిత్రంలో సావిత్రితో పాటు షావుకారు జానకి, జమున, జగ్గయ్య మున్నగువారు నటించారు. అప్పటికే సావిత్రి లావాదేవీల్లో అజమాయిషి చేసే జెమినీ గణేశన్ ఆమె దర్శకత్వం వహించడం, నిర్మాణ బాధ్యతలు స్వీకరించడం వంటి పనులు ఇష్టం ఉండేవి కావు. బహుశా ఇలాంటి విషయాల్లో ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చి ఉండటం వల్ల కాబోలు 1968లో ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత 1970లో సావిత్రి తల్లిగారు కాలధర్మం చెందారు. అది సావిత్రిని మానసికంగా మరింత కుంగదీసింది. 1971లో సావిత్రి గారు చేసిన మరో పెద్ద పొరపాటు మోగ మనసులో చిత్రాన్ని తమిళంలో ప్రాప్తం పేరుతో నిర్మించడం. అది పెద్ద ఫ్లాప్ కావడంతో చాలా డబ్బు నష్టపోయి ఇల్లు, కొన్ని ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది. ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే ఆమె ఆ విచారాన్ని మర్చిపోవడానికి మద్యానికి దాసురాలు కావడం, ఆహార నియమాలేవి సరిగా పాటించకపోవడంతో బాగా లావైపోయారు. ఆమెకు క్యారెక్టర్ రోల్స్ కూడా తగ్గిపోవడం జరుగుతూ వచ్చింది. నిండైన విగ్రహం, నటనలో నిగ్రహం, అభినేత్రి సావిత్రి, రాజ్ఞి సినీధాత్రి అనిపించుకున్న సావిత్రి క్రమక్రమంగా దుస్థితికి చేరువ అవుతూ వచ్చారు. దానికి తోడు ఇన్కమ్ ట్యాక్స్, లీగల్ సమస్యలు వంటివి అదనంగా తోడయ్యాయి. ఆమెను ఆదుకునేవారే కరువయ్యారు. అయినా సినిమాల్లో నడుస్తూ సమస్యల నుంచి బయటపడటానికి ఆమె ఎంతగానో ప్రయత్నించారు. అయినా మద్యం తీసుకోకపోతే ఉండలేని పరిస్థితి, తీసుకుంటే డైలాగులు చెప్పలేని పరిస్థితి. అందరూ ఆమెను చూసి జాలి పడటం ఆమెకు మరింత దారుణంగా అనిపించేది. ఎదుటివారు తనపై జాలి చూపిస్తున్నారని గ్రహించి తట్టుకోలేకపోయేది. తన పరిస్థితిని చూసి జాలితో సినిమాల్లో ఛాన్స్ ఉందంటూ వచ్చిన వాళ్ళు ఇచ్చే ఆఫర్లను రిజెక్ట్ చేసేది. నిజంగా ఆ పాత్రకు తానే కరెక్ట్ అనుకుంటేనే నడుస్తానంటూ చెప్పి డబ్బు కోసం తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేకపోయేది. చివరి రోజుల్లో ఆమె ఆర్థిక పరిస్థితిని చూసి ఆమె కుటుంబ పరిస్థితులను గమనించి ఏఎన్ఆర్, ఎన్టీఆర్ గారు ఇద్దరు ఆర్థిక సాయాన్ని అందించడానికి ప్రయత్నించిన విషయం చాలామందికి తెలియదు. అయితే వారి సాయాన్ని కూడా సావిత్రి గారు అడ్డంగా తిరస్కరించారు. మరీ తిండికి గతి లేని పరిస్థితి అయితే లేదు కదా, ఆర్థిక పరంగా నాకంటూ వచ్చిన కష్టమేమీ లేదు, నా ఒంట్లో సత్తు ఉన్నంత వరకు సమస్యలపై పోరాడతానంటూ అక్కినేని, ఎన్టీఆర్ గారుల మనసును నొప్పించకుండానే వారిద్దరూ పంపిన ఆర్థిక సాయాన్ని తిరిగి పంపించేశారు ఆమె. అయితే ఆమె ఎన్ని కష్టాలను ఎదుర్కొంటున్నా, మానసికంగా ఎంత ఒత్తిడికి లోనైనా సినిమాలే జీవితంగా బతికారామె. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని వెళ్ళిన ఆమె చివరి రోజుల్లో
క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. తల్లి పాత్రలోనూ నటించాల్సి వచ్చింది. ఆమె పాత్ర కొంత అయినా వాల్ పోస్టర్పై ఆమె ఫోటోను పెద్దదిగా వేసుకుని సినీ అభిమానులను ఆకర్షించి సొమ్ము చేసుకుని ఒడ్డున పడిన సినిమాలు ఆ రోజుల్లో ఎన్నో ఉన్నాయి. కోమాలోకి వెళ్లే ముందు వరకు కూడా సినిమాల్లో ఆమె నటిస్తూనే ఉన్నారు. 18 నెలలు కోమాలో ఉన్న తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది. 1981లో డిసెంబర్ 26వ తారీఖున మద్రాసులోని లేడీ విల్లింగ్టన్ నర్సింగ్ హోంలో 46 ఏళ్లకే సావిత్రి గారికి నిండు నూరేళ్లు నిండాయి. సావిత్రి గారి నటనా ప్రతిభ, ఆమె నటించిన సినిమాల్లోని హావభావాలు, చూపిన వైరుధ్యాలు వర్ధమాన కళాకారులకు ముఖ్య పాఠ్యాంశాల వంటివి. ఆమె జీవితాన్ని అనుసరించిన తీరు చూస్తే క్రమశిక్షణ, దూరదృష్టి, శక్తియుక్తులు లోపించినప్పుడు పతనం ఎలా చేరువవుతుందో చెప్పే పాఠంగా అనిపిస్తుంది. ఆమె ఈ లోకంలో లేకున్నా ఆమె నటించిన తెలుగు సినీ ఆణిముత్యాల ద్వారా చిరకాలం తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. ఇదండి సావిత్రి గారి సినీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.